ఆమేన్. యూదుల కొరకు ఈ బైబిల్ మన చేతికి వచ్చిందంటే దీని వెనక చాలామంది గనుల యొక్క ప్రయాస ఉంది. అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు, అనేక మంది చచ్చిపోయినారండి ఇది నీ వద్దకు రావడానికి. కానీ మనం చేస్తున్న పొరపాటు చెప్పమంటారా? బైబిల్ ప్రతి వారం మోస్తారు కానీ ఎవరు చదవరు. ప్రతి వారి చేతుల్లో బైబిల్ ఉంటాయి కానీ ఎవరు తెరిచి చూడరు. దీని కొరకు అనేకులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. ఈ మాట నీ వద్దకు రావడానికి, నీ గుడారంలో ఉండడానికి అనేక మంది తమ ప్రాణములు కూడా లెక్క చేయకుండా సిలువ యాగంలో వారు కూడా యాగం అయిపోయిన బలైపోయినారు. కానీ మనమైతే దీని జోలు కూడా పోవట్లేదు. ఆమేన్. ఈరోజు అనేక మందికి అనేక జీవితాలు మార్చింది ఈ బైబిల్. అనేక మంది పడిపోయిన వారు కట్టింది ఈ బైబిల్. అనేక మంది కుటుంబాలు బలపరిచింది ఈ బైబిలే. అనేక మంది పడిపోయిన జీవితాలను దేవుని వద్దకు తీసుకుని వచ్చింది ఈ బైబిలే. కానీ ఈరోజు ఇదే బైబిల్ మీద దాడు జరుగుతున్నా, ఇదే బైబిల్ చించి వేస్తున్నా, ఇదే బైబిల్ కాల్చి వేస్తున్నా, కనీసం చలం లేని మనుషులాగా మారిపోతున్నా. ఇంకా చెప్పాలంటే భారం కలిగి ప్రార్థన చేసేవారు కూడా ఉండలేకపోతున్నాం. ఒక దౌర్భాగ్యస్తులో మనం జీవిస్తున్నాం. నా ప్రేమ దేవుని బిడ్డలు గమనించండి, ఈ వాక్యం అంట అన్యజనుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ సంతోషపడ్డారంట. ఆమేన్. మా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మేము వెళ్ళలేదు. మాకు వాక్యం చెప్పేవారు లేరు, కానీ ఈరోజు మా కొరకు దేవునికి నోటి మాటలు పంపబడ్డాయని వారందరూ సంతోషపడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఒక నిజమైన క్రైస్తవుడు, నిజంగా దేవుని వెంబడిస్తున్నవాడు ఖచ్చితంగా సంతోషపడవలసిన గొప్ప విషయం ఏమిటంటే, నీ వద్దకు దేవునికి నోటి మాట వచ్చిన వెంటనే నువ్వు సంతోషపడాలి. ఆమేన్. దేవుని వాక్యం రాగల సంతోషపడాలా. నువ్వు వాక్యం వింటూ ఉంటే, వాక్యం చూస్తూ ఉంటే నీకు సంతోషం కలగాల. కానీ మనకు వాక్యాలు చూస్తే సంతోషాలు రావో, వాక్యం వింటే సంతోషం కలగదు మనకు. దేవునికి నోటి మాటలు వినడానికి సంతోషంగా దేవునికి మందిరానికి వెళ్ళబెట్టలుగా మనం మారిపోవాలి. ఆమేన్. అన్యజనులకు సంతోషం కలిగింది. దేని బట్టి చెప్పమంటారా? దేవునికి ప్రణాళిక మా మీద కూడా ఉందని. దేవుని ప్రణాళిక నా మీద కూడా ఉందని. నేను వెలివేయబడ్డాను, నేను అణగారి వర్గానికి చెందినవాడిని, నేను అందరూ ధృవీకరించారు, కానీ యేసయ్య నన్ను ఖచ్చితంగా ప్రేమతో మరి ఏం చేస్తున్నాడు, హత్తుకున్నారు అని వారు ఏం చేస్తారంట, సంతోషపడ్డారు. ఆమేన్. వాక్యం వారి వద్దకు వెళ్ళిన వెంటనే వారు చాలా సంతోషపడిపోయినారంట. ఆమేన్. నేను అంటాను, ఇప్పుడు నీ వద్దకు వాక్యం వస్తుంది, మీ కొరకు వాక్యాల సేవకులు, ప్రతిష్టలో ఉన్న సేవకులు ఉన్నారు, వాక్యాలు బోధించబడుతున్నాయి, కానీ ఏ దినము కూడా నీకు సంతోషం కలగట్లేదు. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతున్నావు. ఎంత ప్రయాస అండి, మన కొరకు ఎంతమంది త్యాగాలు చేస్తున్నారండి. కొంతమంది అయితే తమ ఊరు కానీ దేశం కానీ దేశాలు వచ్చి ఇక్కడ చనిపోయినారు. ఆమేన్. హతశాస్త్రులుగా మారిపోతున్నారు సేవకులు చాలామంది. మనకేం పట్టదు, కానీ వాక్యం వినేటప్పుడు చాలా జాయ్ఫుల్గా, ఏంటంటే మనకంటే దర్జాగా ఎవడి వాక్యం విండా అంటే ఆ వాక్యం వినే విధానం ఎట్లుందంటే, కొంతమంది అయితే చూస్తారు కదండి, ప్రార్థనకు వచ్చాడో లేకపోతే దాన్ని ఏమంటారు, ఏదన్నా ఉప్పర్ మీటింగ్ పెట్టి తెలియదు. కొన్ని మందిరాల్లో వాక్యం చెప్తూ ఉంటే ఆడు బఠానీలు తింటాడు. వచ్చింది దేనికి మనం ప్రార్థనకు వచ్చామో పిక్నిక్ వచ్చాం కూడా తెలియదు. క్యారేజ్ అయింది, ఏం తీసుకెళ్ళాలా, ఇన్ని సామాన్లు వేసుకెళ్ళి అక్కడ కూర్చొని ప్రశాంతంగా నువ్వు తిని రావడానికి అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు, నీ ఇంట్లో కూర్చో తినొచ్చు. మనం వెళ్తున్న పిక్నిక్ కాదండి, ప్రార్థనకి వెళ్తున్నాం. ఆమేన్. ప్రభును కలుసుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ ప్రభు స్వరం మనకు వినబడుతుంది, ఆ స్వరాన్ని మనం తీసుకోవాలి. ఆమేన్.